ఏబిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం. ముందుగా ఈ వీడియోను తప్పకుండా ఈరోజు పూర్తిగా చూడండి, లైక్ చేసి షేర్ చేయండి. మన ఏవిఎం తెలుగు ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా ఈ వీడియోను మీకు పూర్తిగా చూసినట్టయితే మీకు ఆసక్తికరమైనటువంటి అంశాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీకు సంచలనమైనటువంటి వార్తలు ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పూర్తిగా చూడండి ఈ వీడియోను. తప్పకుండా మన ఏవిఎం తెలుగు ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. ముందుగా ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు. నేటి నుంచి అసెంబ్లీ, అమిత్ షా తల నరికి బల్లపై పెట్టాలి, రాహుల్ సభపై దుమారం, వరుణుడి విధ్వంసం. ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు ఇవి. మనం ముందుగా చూసినట్టయితే నేటి నుంచి అసెంబ్లీ, తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ అసెంబ్లీ సమావేశంలో కాళేశ్వరంపై సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం ఉంది. కాళేశ్వరంపై ఒక పియు ఘోషల్ ఇచ్చినటువంటి కమిషన్ నివేదిక ఇచ్చినటువంటి దానిపై పూర్తి స్థాయిలో చర్చ జరిగే అవకాశం ఉంది. దాని తర్వాత ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు సమావేశాలతో పాటు అసెంబ్లీ సమావేశాలతో పాటుగా ఈరోజు మధ్యాహ్నము తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఈ ముఖ్యమైనటువంటి సమావేశంలో ముఖ్యంగా స్థానిక సంస్థలపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లు అంటే గత కొన్ని రోజుల నుంచి కూడా పెండింగ్లో ఉన్నటువంటి ఈ స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి స్థాయిలో నిర్వహించాలని ఒక రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయంతో ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు జరగబోయేటువంటి క్యాబినెట్ సమావేశంలో ఈరోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో ఈరోజు క్యాబినెట్ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఈ క్యాబినెట్ సమావేశంలో ఒక తుది తీర్పు అంటే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది స్థానిక సంస్థలకు వెళ్ళడంపై. అదేవిధంగా ఈరోజు జరిగే సమావేశంలో బీసీ రిజర్వేషన్పై 42% రిజర్వేషన్పై ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగే అవకాశం కూడా అతి త్వరలోనే జరిగే అవకాశం కూడా ఉంది. మరొక ప్రముఖమైన వార్త, అమిత్ షా తల నరికి బల్లపై పెట్టాలి, బంగ్లా నుంచి చొరబాట్లను అడ్డుకోవడంలో ఆయన విఫలమయ్యారు, టీఎంసీ ఎంపీ మహువా వివాదాస్పద వ్యాఖ్యలు, పోలీసులకు ఫిర్యాదు చేసిన బీజేపీ నాయకులు. నిజంగా ఇంత దయనీయమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదు. ఒక ఎంపీ అయినే, ఇది తృణమూల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి పశ్చిమ బెంగాల్కు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ఎంపీ కేంద్ర రాష్ట్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై తీవ్రమైనటువంటి ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది వాస్తవంగా సరైన విధానం కాదు. ఇది ఒక ఎంపీగా, ఒక ప్రజాప్రతినిధిగా ఉంది, ఒక చట్టసభ సభ్యుడిగా ఉండి నువ్వు ఒక కేంద్ర హోంశాఖ మంత్రివర్యులనే ఇట్లా మాట్లాడడం సమంజసం కాదు. విమర్శించు, ఆయన లోపాలను, ఆయన వైఫల్యాలను ఎండగట్టు. ప్రతిపక్ష నాయకుడిగా ఎండగట్టాల్సిన అవసరం కూడా ఉంది. కానీ ఈ విధంగా వ్యక్తిగతంగా తల నరకడం ఏంటి? అది కరెక్టేనా? దీనిపై నిజంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా స్పందించాలి. మరి ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా? లేకపోతే ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది మనం ఉన్నది ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాము, ఇది భారతదేశంలో ఉన్నాము. మనము ఎంతవరకు కరెక్ట్? సరే, ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీరు ఒక విమర్శించవచ్చు, ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి. అంతేగాని తల నరుగుతా, చంపేస్తా, ఇట్లాంటి బెదిరించడం, ఇట్లాంటి మాట్లాడడం సరైన విధానం కాదు కదా. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ వైఫల్యాలు ఉంటే ఎండగట్టండి, విమర్శించండి. అంతేగాని ఈ విధంగా మాట్లాడడం కూడా సరైన విధానం కాదు. ఇది తృణమూల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీ కూడా దీనిపై స్పందించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎట్లాంటి మెసేజ్ ఇస్తున్నారు నిజంగా? ఇది యువకులకు, చదువుకునే వ్యక్తులకు, రేపు రాబోయే రాజకీయాలకు రాబోయేటువంటి వారికి కూడా మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తూ ఉన్నారు? ఇది తప్పుడు కదా. ఇది చాలా అతిపెద్ద తప్పు. ఇది నిజంగా చెప్తున్నా. ఇలాంటి వాక్యాలు మళ్ళీ కూడా పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యతపై ప్రతి ఒక్కరిపై ఉంది. రాజకీయ నాయకులు కొంత ఓపిక, సహనం ఉండాలి. విమర్శించేటప్పుడు కూడా అదుపు చూసుకొని విమర్శలు చేయాలి. రాజకీయ పరంగా విమర్శలు చేయండి,
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టండి, ప్రభుత్వ వ్యతిరేక విధాలను విమర్శించండి, ప్రజా సమస్యలపై స్పందించండి. అంతేగాని ఈ విధంగా వ్యక్తిగతంగా తల నరుకుతా, చంపేస్తా అని బెదిరించడం అనేది సరైన విధానం కాదు. ఇది మరొక్కసారి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించాలి. మరొక ప్రముఖమైన వార్త, రాహుల్ సభపై దుమారం, ప్రధాని మోడీ తల్లిపై దుర్భాషలాడినట్టు ఆరోపణలు, బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల ఘర్షణ, పట్నాలో రాహుల్ గాంధీపై కేసు, రాహుల్ క్షమాపణ చెప్పాలని షా, ఓటరు అధికార్ యాత్రకు బ్రహ్మరథం, అందుకే బీజేపీ కుట్రలు చేస్తుందని కాంగ్రెస్ ఆరోపణ. ఏ ఆరోపణలైనా ఇది బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, శాసనసభ ఎన్నికలు జరగబోయే అవకాశం ఉంది. ఇంకా 1-2 నెలల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు అక్కడ. అయితే మొన్న జరిగినటువంటి బీహార్లో జరిగినటువంటి పాట్నాలో జరిగినటువంటి బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ తల్లిపై రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా ఆరోపణలు చేసినట్టు, దుర్భాషలాడినట్టు బీజేపీ విమర్శిస్తోంది. దీనిపై బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడికి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసింది. ఇక్కడ ఒకటి గమనించాల్సింది మనం ఏంటంటే, నాయకులు బాగానే ఉంటారు, ఇక్కడ కింది స్థాయి కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడ కొట్టుకున్నారు ఇక్కడ బీహార్లో. ఇది పరిస్థితి. ఏ పార్టీ కార్యకర్తలైనా మీరు కొంచెం సహనంతో ఉండండి, ఓపికతో ఉండండి. బడా నాయకులు మాత్రం రోడ్లపైకి రారు, వాళ్ళు కొట్టుకోరు, ఎట్లాంటి తిట్టుకోరు, జస్ట్ విమర్శలకు మాత్రమే పరిమితం అవుతారు. కానీ నేరుగా కొట్టుకునేది, నేరుగా తన్నుకునేది, నేరుగా తిట్టుకునేది, నేరుగా వ్యతిరేకమైనది, నేరుగా శత్రుత్వాలు పెంచుకునేది కార్యకర్తలు మాత్రమే. ఇది ఏ పార్టీ కార్యకర్తలైనా గమనించుకోవాలి. కార్యకర్తలు ఇంత అత్యుత్సాహం చూపాల్సిన అవసరం కూడా ఉండదు కదా. వాళ్ళు బడా నాయకులు ఎక్కడైనా కలిసినా కూడా నేరుగా కలిస్తే మంచిగా నమస్తలు పెడతారు, హాయ్ చెప్పుకుంటారు, బాగోగులు మాట్లాడుకుంటారు, వాళ్ళు కుటుంబ సంక్షేమాల గురించి మాట్లాడుకుంటారు, అన్నీ మాట్లాడుకొని వాళ్ళు బాగానే ఉంటారు కదా. ఎక్కడ చిన్న తలనొప్పి అంటే కార్యకర్తలకి. ఇక్కడ కార్యకర్త అంటే అబ్బో మా లీడర్ను అన్నారు, మా నాయకుడిని అంటావా నువ్వు, మా లీడర్ నువ్వు అంటావా అని ఇది ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఇది మారాలి, కార్యకర్తలు మారినప్పుడే మరి నాయకులు మారే పరిస్థితి ఉంటుంది. వరుణుడి విధ్వంసం, తెలంగాణ రాష్ట్రంలో గత 4 రోజుల నుంచి విపరీతమైనటువంటి భారీ వర్షాల వల్ల తెలంగాణ రాష్ట్రం అతలాకుతలం అవుతూ ఉంది. ఇది ఒక ప్రాంతం, ఒక గ్రామం, ఒక మండలం, ఒక జిల్లా, ఒక ఏరియాని కాకుండా దాదాపుగా అన్ని ఏరియాల్లో ఇక్కడ నష్టం జరిగింది. కొంత మెదకు, కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల ప్రాంతాల్లో కొంచెం ఎక్కువ, నిర్మల్ ఆ ప్రాంతంలో ఎక్కువ నష్టం జరిగింది. ఇక భారీ వర్షాలు పడ్డాయి కాబట్టి అన్ని చోట్ల, చాలా చోట్ల రోడ్లు చెడిపోయినాయి, రోడ్లు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా పంట నష్టాలు విపరీతంగా జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. రైతులు అతలాకుతలం అవుతూ ఉన్నారు, రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నిజంగా చాలా దయనీయమైన పరిస్థితి అయింది. ఈ 4-5 రోజుల నుంచి వరుసగా భారీ వర్షాల వలన పడడం వల్ల రైతులు పంట నష్టం, తీవ్రమైన నష్టం జరిగింది. రైతులు చాలా బాధతో ఉన్నారు, దుఃఖంతో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. పంట నష్ట పరిహారము తప్పకుండా ఇవ్వాలి. అది కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, వీరి యొక్క బాధ్యత. ఎందుకంటే రైతులు ఆపదలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాల్సింది ప్రభుత్వాలే కదా. మీరు ఇప్పుడు ఆదుకోకపోతే మీరు ఇంకా చేసేది ఏముంటుందిగా రైతులకు, అంతే కదా. ఇప్పుడు అకాల వర్షాల వల్ల, భారీ వర్షాల వల్ల రైతులు తీవ్ర పంట నష్టం జరిగింది. రైతులకు వాళ్ళు 6 నెలలు కష్టపడి పెట్టుబడి పెట్టి తన చెమటను రక్తంలాగా భూమిపై పెట్టి కష్టపడి పంటను పండించే సందర్భంలో ఇవాళ అకాల వర్షాల వల్ల రైతులకు తీవ్రమైన నష్టం జరిగింది. ఇది వాస్తవంగా తీవ్రమైన నష్టం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా సంబంధిత అధికారులతోటి క్షేత్రస్థాయిలో పంట నష్ట పరిహారంపై పూర్తి స్థాయిలో పరిశీలన చేసి క్షేత్రస్థాయిలో చేయాలి. ఇది పరిశీలన అంటే ఎక్కడో ఉండి కార్యాలయాల్లో, ఆఫీసులలో ఉండి చేస్తా అంటే కరెక్ట్ కాదు. రైతుల వద్దకే వెళ్ళి, పంట పొలాల దగ్గరకు వెళ్ళి, పంట ఎక్కడైతే వేసిరో, ఎక్కడైతే నష్టం జరిగిందో క్షేత్రస్థాయిలో వెళ్ళి, గ్రామాలలోకి వెళ్ళి సంబంధిత అధికారులతోటి పూర్తి స్థాయిలో సర్వే చేపించి వారికి పూర్తిగా న్యాయం చేసి, న్యాయం చేయాలంటే ఏంటిది, వారికి పంట నష్టపరిహారం అందిస్తేనే కదా. ఏదో తూతూ మంత్రం మీడియాకు చెప్పి,
పేపర్‌లో ఇంత ఇస్తాం, ఎకరానికి ఇంత ఇస్తాం, 10,000 ఇస్తాం, 20,000 ఇస్తాం, 30,000 ఇస్తాం అని ప్రకటనలు చెప్పి ఊరుకోకుండా వెంటనే వారికి రైతులను ఆదుకోవాలంటే వెంటనే వారిని సర్వే పూర్తి చేసి వారికి పరిహారాన్ని అందించాలి.